గుడ్ మార్నింగ్. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయినప్పటి డౌన్ సైడ్ వచ్చింది. బ్యాక్ ఫుల్గా డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. మనం 15 minutes క్యాండిల్ లో అండ్ హై డ్రా చేసుకున్నాం. దాని తర్వాత లో బ్రేక్ అయితే పీ సైడ్, హై బ్రేక్ అయితే సి సైడ్ అని మనం ప్లాన్ చేసుకున్నాం. అదేవిధంగా మార్కెట్ ఎగ్జాక్ట్లీగా 10:30కి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ట్రెండ్ లైన్ చూసినాము. ఈ డ్రా చేసుకున్న క్యాండిల్ హైలో మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకున్నాం సిఈ సైడ్. ఎగ్జాక్ట్గా 10:35కి ఎంట్రీ తీసుకున్నాం. పిఈ సైడ్ 46,800, 46,700 సిఈ సైడ్ ఎంట్రీ తీసుకున్నాము. కరెక్ట్గా ప్రీమియంలో చూసుకుంటే 46,700 సిఈ. ప్రీమియం వచ్చేసి 38 రూపీస్, 638 రూపీస్కి ఎంట్రీ తీసుకున్నాము. ఎగ్జాక్ట్లీగా ఈ ప్రీవియస్ క్యాండిల్ లోలో మన స్టాప్ లాస్ ఉంటుంది. దాని తర్వాత మనం ఎంట్రీ తీసుకున్నాము. ఎగ్జాక్ట్లీగా 60 పాయింట్స్ మనం క్యాప్చర్ చేసాము. ఈరోజు ప్రాఫిట్ బుక్ అయిపోయింది. మళ్ళీ ఒక నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. అయితే ఎక్కడైతే కొంచెం కూడా మనకు బ్రేక్అవుట్ ఇచ్చి ఎంట్రీ లభించలేదు. అంతా ఫుల్ బ్యాక్ అంతా స్టాప్ లాస్ హిట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ మంచి మూమెంట్ ఇవ్వలేదు. తర్వాత మనం ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేయలేదు. అండ్ ఈరోజు ట్రేడ్ వచ్చేసి ట్రేడ్ తీసుకున్నాము. అందులో 60 పాయింట్స్ మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాము. చూద్దాం నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఇలా ఉంటుందో. థ్యాంక్ యూ.